గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉన్నది 40 స్వేచ్ఛ గేయానువాదము. శ్రీరమణుడే స్వయముగా సద్గురుని అవతారమై వెలసెను. వేదాంత సారమంతా 40 గేయముల ప్రకటించెను. ఉన్నదే ఉన్నదంతా ఉన్నట్లు తోచినది ఉండగలదా, తోపింపజేయునట్టి జ్ఞానము నేననే భ్రమించెను. 2 రకముల జ్ఞానము ఇలలోన కలలాగా తెలియబడును. మండుటెండయ నీరుగా తెలియుటకు నీటి జ్ఞానము కారణం. కారణం బేకార్యమై తన కంటే వేరని భ్రమించెను. జ్ఞానమే అజ్ఞానమై మాయ జగతిగా విలసిల్లెను. తలపు పలుకుల లేఖను సత్యము హృదయమందేయున్నది. నిరతము ఏకాత్ములై నిత్యమై మనముండుటే స్మరణము. మరణ భయమును చెందిన మనుజుడు మరణ భవరహితమునకు భవనాశ స్థితులు లేని రమణుని శరణము పొందగలరు. నేను నాదుల చేతను ద్వయమైన మమతాను రాగంబులు నశించిన మనుజులే స్వయముగా రమణుని చేరగలరు. రమణుని చేరివారు భవనాశ స్థితి లేని గుట్టు రట్టై స్వస్వరూపము చెందిన మనుజుడు మరణ చింతన చెందునా. లోకమును కనుట వలన లౌకికులు సృష్టికర్తను వెదకును. నామరూపాలతోనూ సృష్టిని సృష్టించినది ఎవ్వరు. విచారించిన దీనికి కారణము కార్యము కనువాడని నిజము తెలచిన వెంటనే ప్రతివాడు రమణుడై చెలువందును. అవ్యక్తమే వ్యక్తము, వ్యక్తము మునుపటి అవ్యక్తమే. కాలాంతరములోనిదే వ్యక్తికి సృష్టిగా తెలియబడును. సృష్టికర్తయ సృష్టిగా
తెలిసిన జీవుడే ఈశ్వరుడుగా, శూన్యుడై తనకు తానే శ్రీరమణ సన్నిధిని చేరగలడు. ద్వయభవం ద్వంద్వభావమునందే మతములు సిద్ధాంతములు వెలసెను. సకల మత సమ్మతం బే జగతియు జీవుడును ఈశ్వరుండు. నాలవా దేహమందే ఈ మూడు వస్తువుల ముత్తట్లను, అహంకారమునంటయే ఈ త్రిపుటి చెలరేగినట్లుండును. అకపు ద్వయ రహితంబునే నేననని నేనుగా తెలియవలెను. శ్రీరమణుని సన్నిధి భవనాశ స్థితి లేని పురుషోత్తమం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. రికార్డింగ్ లేదు ఈరోజు, ఎందుకు వచ్చిపోయేది. మీ ఇట్లా పెట్టుకున్నాడు కృష్ణవర్తనయ్య. మ్యూట్ తీసేసాలి. రికార్డింగ్ లేదు, వచ్చి పాయేసాడు. ఉంది ఫస్ట్ బిగినింగ్ లోనే పెట్టి అటు నుంచి కంటిన్యూ ఉంది, వచ్చిపోయింది. మామూలుగా గిర్రు పడతా అంటే పడకపోతే అంటే లేదు రికార్డింగ్ లేదు. ఉంది రికార్డింగ్ లో ఉంది. సరేలే, ఉంది పేరుంది. ఫ్యాన్ సెల్లుల్లో రాలేదేమో అందుకంటాం. మళ్ళీ మన సెల్లుల్లో అయితే ఉండాలి. సరేలే. జై గురుదేవా. జై గురమ్మ. ఈ విధంగా ప్రకాశము అంటే నేరుగా తనకు తానుగా స్వయం ప్రకాశం కలిగింది ఒకటైతే, దాని యొక్క వెలుగు చేత మళ్ళీ ప్రతిబింబించినటువంటి ప్రకాశ్యము అనేది ఒకటి ఉంది, అది తెలియాలి. ఈ విధంగా ఈ మమకార బంధం, అహంకార బంధం, ఈశనాత్రయ బంధం, అభిమానము, ఈ రకమైనవన్నీ కూడా నిజానికి ప్రకాశిస్తున్నవి కాదు. దేని చేత ప్రకాశిస్తున్నాయో తెలియబడక వాటితో అవే నిజమైనవనుకొని వాటితో ఉన్నటువంటి అభిమాన బంధాన్ని తెగకోసేటువంటి తీవ్ర వైరాగ్యమైనటువంటి నిష్ఠులు, తీవ్ర జ్ఞాన సంపన్నులు, తీవ్రమైనటువంటి మోక్ష కలిగిన వారు మాత్రమే ఈ ప్రకాశ్యానికి తేడాను గమనించి ఆ విమర్శన చేయగలుగుతున్నారు. మిగిలిన వారు చేయలేకపోతున్నారు అని నేను చెప్పారు. కాబట్టి ఏం చెప్పారు సాధకులందరూ తస్మాత్ జాగ్రత్త అనేది 3 సార్లు, జాగ్రత్త అని 3 సార్లు ఎందుకన్నారంటే, ఆ జాగ్రత్త ఉండకపోతే మేలుకొని ఉండు. ఈ సంసార వ్యామోహంలో, ఈ సంసారం అనే దాంట్లో వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రపంచం అనే దాంట్లో ఉన్నప్పుడు కూడా ఏది స్వప్రకాశం కలిగి ఉందో దాని వైపు దాంట్లో నువ్వు గుర్తెరిగి దాన్ని ఈ కేవలం దాని చేత ప్రకాశించబడి ఉన్నటువంటి దాంట్లో ఇది నిత్యము సత్యమని పొరపాటు వల్ల, అజ్ఞానం వల్ల దీంట్లో ఎదుర్కొనేటువంటి స్థితి లేకుండా ఉండు అని జాగ్రత్త చెప్తున్నారనమాట. జాగ్రత్త. ఈ వ్యామోహంలో చిక్కుకోకుండా, దేహం అనేటువంటి సంసారాభిమానాన్ని పొందకుండా శరీరాభిమానాన్ని త్యజించు, సంగత్వాన్ని త్యజించు. శరీరాభిమానమే మళ్ళీ అతీవృతి చెంది అహంకార రూపంలో ఉన్నటువంటిది అదే. కాబట్టి దాన్ని త్యజించు, వ్యామోహంలో చిక్కుకోకుండా సంగత్వాన్ని త్యజించు.
దేహేంద్రియ అంటే సాక్షిత్వ స్థితిలో ఉండి అన్ని అవస్థలను గమనిస్తూ ఉండి వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో నీ స్వస్వరూపాన్ని గుర్తెరిగి అక్కడ నుండి చిక్కుకోకుండా సంగత్వాన్ని త్యజించి దేహేంద్రియ మనోబుద్ధి వ్యాపార సంగత్వ జనిత జ్ఞానరూప జీవభావ విశేష సంస్కారములను త్యజించు. దేహేంద్రియ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వాటి యొక్క వ్యాపార సంగత్వం అంటే అవి చేసేటువంటి అవి ఏ ఏ కదలికల ద్వారా ఎక్కడెక్కడ పోతున్నాయో మనసు బుద్ధి వాటి యొక్క సంగత్వం నుంచి జనిత అంటే జనించినటువంటి జ్ఞానరూప విత్తనమే లేకుండా పోయినట్టు. జ్ఞానం ఏ తెలివి వల్ల ఏ ఎరుక వల్ల తెలియబడుతోందో ఈ జ్ఞానం అనేది మరియు రూపం అనేది ఈ రెండు ఈ విత్తనమే లేకుండా పోయినట్టు ఎవరైతే త్యజించగలుగుతున్నారో దానిని వారు ఈ ప్రకాశమును ప్రకాశం అసలైంది ఏంది ప్రకాశ్యమేది స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని అనుసంధానం చేయగలుగుతున్నారు. వాళ్ళు అనుసంధానం చేసి ఆ స్థితిలో నిలబడగలుగుతున్నారు. వ్యాఖ్య దీపం తన కాంతి చేత జడ పదార్థములను ప్రకాశింపజేయుచున్నది. దీపం అనే కాంతి ఉండబట్టే దాని వెలుగులో మిగతా వాటన్నిటినీ చూడగలుగుతున్నాం. జడ పదార్థాలన్నింటినీ అవన్నీ ప్రకాశించేటివేం కాదు. దీని యొక్క వెలుగు ప్రసరించడం వల్ల అవి కనిపిస్తున్నాయి. తన కాంతి చేతనే దీపం కనపడుతున్నది. దీపం కూడా ఎట్లా కనపడుతోంది? దీపం యొక్క కాంతి చేతనే దీపం ఆడుంది అనేది కూడా కనపడుతుంది. దీపమును చూసుటకు వేరొక కాంతి అవసరం లేనట్టుగా దీపాన్ని చూసాక మళ్ళీ కాంతి ఎక్కర్లే. దీపం యొక్క కాంతిలో సకల వస్తువులు కనపడమే కాక దీపం కూడా కనపడుతోంది. దీపం చూసుటకు వేరొక కాంతి అవసరం లేనట్టుగా ఆత్మ తనను తాను తెలుసుకున్నట్టుకు మరి యొక్క కాంతి అవసరం లేదు. ఆత్మ ప్రకాశం చేతనే సర్వము తెలుసుకుంటున్నాం. సర్వము కదలికలు జరుగుతున్నాయి. శరీరంలో ఉండేటువంటి దాని ప్రకాశం చేతనే కదలిక జరిగి ఆయా పనిముట్లుగా పనులు చేస్తూ ఉన్నాయి. అయితే దాన్ని తనను తాను తెలుసుకుంటూ మరి ఒక కాంతి అవసరం లే. ఆత్మను తెలుసుకోవడానికి దాన్ని ప్రకాశించేది ఇవన్నీ తెలియబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ మేఘములు ఆవరించినప్పుడు సూర్యుడు కనిపించట్లేదు. మేఘం తొలగగానే సూర్యుడు బయలుపడుచున్నాడు. అట్టి సూర్యుడు చూసుకు ఎటువంటి దీపము అవసరం లేనట్లే అజ్ఞాన ఆవరణము తొలగగానే స్వయం ప్రకాశమైన ఆత్మ స్వయంగానే ప్రకాశిస్తున్నది. కాబట్టి జీవుడికి ఏముంది? ఆ మేఘాలు కదా అడ్డం పడితే తాత్కాలికంగా సూర్యుని వెలుగు కనపడలేదు. సూర్యుడు లేకుండా పోలే, సూర్యుడు ఉన్నాడు. తుఫాన్లు వచ్చినప్పుడు వారం 10 నెల రోజులు కనపడకుండా అయినప్పుడు అంతా కూడా సూర్యుడు ఉండనే ఉన్నాడు యథావిధిగా. ఈ మేఘాలు అడ్డం వచ్చినందువల్ల కనపడకుండా పోయినటువంటి దానిలాగే జీవునికి కూడా ఈ రకమైనటువంటి అజ్ఞానం మేఘంలో అడ్డం వచ్చినట్టుగా మేఘం తొలగగానే సూర్యుడు కనపడినట్టుగా అట్లా ఇటు సూర్యుని చూసు దీపం అవసరం లేనట్టే అజ్ఞాన అవకరణం తొలగిపోగానే అది కనపడుతూ ఉంది. మళ్ళీ ఆత్మ కూడా అంతే. ఈ అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో శరీరంతో పాటుగా కంటికి కనిపించే దృశ్య ప్రపంచంతో పాటు దీన్నంతటి తాదాత్మ్యం చెందకుండా ఎప్పుడైతే జీవుడు దీనంతటికి ఇవి ప్రకాశించడానికి ఇవి పనిచేయడానికి కారణమైనటువంటి స్వప్రకాశాన్ని గుర్తెరిగితే అప్పుడు జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే మరి ఒక జ్ఞానం అవసరం లేదు. ఇంకా దీపాన్ని చూసే మరి ఒక దీపం ఎట్లా అవసరం లేదో తనలో ప్రకాశిస్తాండే ఆత్మస్వరూపాన్ని గుర్తెరగడానికి మళ్ళీ ఇంకోటి కావాల్సిన అవసరం లేదు. ఈ మేఘాలు ఈ అజ్ఞానపు మేఘాలు కనుక శరీరమే నేనని శరీరంతో చేస్తున్నటువంటి పనులన్నీ నేనే చేస్తున్నానని దానికి కారణమైనది ఒకటి ఉంది. దాని ప్రకాశించేత మనసు బుద్ధి ప్రేరేపించి సర్వ కదలికలను చేయిస్తోంది. పనిముట్లుగా ఇవి ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటికీ కారణమైంది మాత్రమే అప్పటికీ వెలుగుతూ అంటే ప్రకాశవంతమై ఉంది. దాని చేతనే ఇవి చేస్తున్నాయి.
గాఢ నిద్రా స్థితిలో కూడా అది సాక్షిత్వ స్థితిలో ఉంది. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత సర్వమును గుర్తెరుగుతోంది. ఇంతకుముందు గుర్తెరిగిన దాన్ని కూడా గుర్తెరుగుతోంది. తాత్కాలికంగా వచ్చినటువంటి మబ్బుల్లాగే అప్పుడు కూడా ఉండిపోయింది అట్లా. విశేష వ్యాఖ్య: స్వప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇతరములైనటువంటి ఉపాయములు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ అనుసంధానించారన్నమాట. స్వప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏమన్నా ఇతరము ఉపాయములు ఉన్నాయా అనే దానికి పోల్చి చెప్పారన్నమాట. దీపాన్ని కనుక్కోవడానికి దీపం వెలుగులో ఇతర జడ వస్తువులన్నీ ఎట్లా కనిపించాయో అట్లాగే దీపాన్ని చూడడానికి మళ్ళీ ఇంకో దీపం అక్కర్లేదు. అది ఆల్రెడీ వెలుగుతోంది, ఇతరమును వెలిగిస్తోంది, అది కూడా దాని వెలుగులోనే కనపడుతోంది ఉన్నట్టుగా దీపం. కాబట్టి అంటే ప్రపంచంలో ఏ వస్తువును చూడాలన్నా ప్రకాశం అనేది ఉండాలి. వస్తువు స్వయంగా ప్రకాశించజాలదు. వస్తువే దానంతకు దాన్ని ప్రకాశిస్తుంది అంటే ప్రకాశించజాలదు. జడము కాబట్టి ఆ జడమైనటువంటి వస్తువు దీపం యొక్క ప్రకాశం వలనే లేదా సూర్యప్రకాశం వలనే ప్రతిఫలన కాంతి వలన తన ఉనికిని తాను నిరూపించుకుంటోంది. మన దాంట్లో నుంచి అంటే ఏ వస్తువైనా కూడా జడంగా ఉన్నటువంటి వస్తువు, ప్రకాశం లేనటువంటి వస్తువు, ఏ వస్తువుని చూడాలన్నా పగలైతే మనం సూర్యకాంతిలోనే చూస్తున్నాం. స్వయంగా ప్రకాశించాలదు కాబట్టి జడమైనటువంటి వస్తువు అంతా, జడమైనటువంటి ప్రపంచమంతా మనకు వస్తువులో కనపడుతుంది. అట్లాగే చీకటిగా ఉన్నప్పుడు దీపం యొక్క ప్రకాశం వల్లనే, లేదా సూర్యుడు ఉంటే సూర్యుని ప్రకాశం వల్లనే, ఆ దాని యొక్క ప్రతిఫలన కాంతి వల్ల వినపడలేదన్నా. నెట్ పోయి వచ్చింది. విధంగా ఆ ప్రకాశం అన్నీ స్వయం ప్రకాశమైనటువంటి సూర్యప్రకాశం వల్ల, ప్రతిఫలన కాంతి వల్ల మళ్ళా ఉనికిని తాము నిరూపించుకుంటున్నాయి. దాని యొక్క కాంతిలోనే చూడగలుగుతున్నాం, వస్తువులను చూడగలుగుతున్నాం అంతటిని. అదేవిధంగా ఆత్మ స్వయం ప్రకాశం అవడం వలన తనకు తాను స్వయంగా ప్రకాశించగలిగే శక్తి కలిగి ఉన్నందువలన మరొక దీప ప్రకాశంతో తోడ్పాటుతో దాన్ని చూడడానికి అవసరం లేదు. దాని చేత మనలో జరుగుతున్నటువంటి సర్వచర్యలు దాని చేతనే జరుగుతున్నాయి. దాని చేతనే ఇతరత్ర కదలికల, శరీరంలో కదిలే కదలికలు, ఆలోచనలు, సర్వానికి కారణమైనటువంటి ప్రకాశం అదే అయిన ఉంది కాబట్టి దాన్ని గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి మళ్ళీ ఇంకో ప్రకాశం అక్కర్లేదు. విశేష వ్యాఖ్య ఇచ్చారు ఇక్కడ. కాబట్టి దీపం ప్రకాశంతో మరొక తోడ్పాటుతో మరొక దాన్ని చూడాల్సిన అవసరం లేదు. దీపం ఉన్నందువల్ల, దీపం ప్రకాశం వల్ల దీపము దాంతోపాటు ఇతర వస్తువులు కనపడుతున్నాయి. మరి మాకెవరికి కనపడట్లేదు కదండి అనేటువంటి సందేహం వస్తుందని వెంటనే వివరిస్తున్నాడు. మరి మీకు అందరికి కనపడుతుంది, ఆ ఆత్మ ప్రకాశం అనేది మాకు ప్రత్యేకంగా ఎవరు కనపడలేదని అనుకున్నారనుకో, ఈ కనపడేదాన్ని ఉదాహరణతో పోల్చారు. అదేమో కంటికి కనపడుతున్నటువంటి వెలుగులోంచి ఒక వెలుగు ప్రసరిస్తుంటే సూర్యుడి అయినా సరే, దీపంది అయినా సరే, దాని వెలుగులో ఇతర జడ వస్తువులన్నీ, చీకట్లో ఉన్న వస్తువులు కూడా ఎట్లా కనిపించినాయో
ఆ ఇతరములు కనిపిస్తున్నప్పుడు ఈ దీపంతో సహా ఈ దీపము సూర్యుడు రెండు ఏ విధంగా కనిపించాయో అవి ఉంటేనే ఇవి కనపడుతున్నాయి అనేది ఎట్లా తెలిసిందో అట్లా విచారణలో మనకు తెలియబడాలి. అవేమో కంటితో తెలిసేటివి. మరి ఈ ఆత్మప్రకాశం అనేది వెలుగు కంటితో కాదు కదా, దేనితో ఇవన్నీ పనిచేస్తున్నాయి, దేనితో ఇవి పనిచేయకుండా అయిపోతున్నాయి. అది లేనప్పుడు గాఢ నిద్రా స్థితిలో, మూర్ఛ స్థితిలో, మరణం స్థితిలో ఏ చైతన్యము లేదు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది ప్రకాశించేది అంటే కంటితో కాదు, విచారణతో తాము ఆ దృష్టితో చూస్తే విచారణ ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం కాబట్టి మాకందరికీ కనపడలేదు కదండి అనేటువంటి సందేహం వస్తుందని వెంటనే వివరిస్తున్నాడు. మేఘావృతమైనటువంటి ఆకాశము సూర్యుని కప్పేసింది. మేఘావృతంగా ఉండే ఆకాశం సూర్యుని కప్పేసింది. సూర్యుడు తత్కాలవత్ కనపడకుండా పోయినట్టుగా తోచుతున్నది. నిజానికి ఎక్కడ కనపడకుండా పోలే. ఆ ప్రాంతాన్ని ఆవరించిందో మేఘాలతో ఆ ప్రాంతానికి లేదంతే. తుఫాన్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మామూలుగా మేఘావృతమేమో వర్షాకాలంలో మేఘావృతం అవుతూ ఉంటుంది. తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు టోటల్ ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని కనపడకుండా అవుతుంది. కానీ పక్కనుండే మిగతా ప్రాంతాలకు పోతే పక్కనుండే రాష్ట్రాల్లో, పక్కనుండే దేశాల్లో సర్వత్రా కూడా సూర్యప్రకాశం అట్లాగే ఉంటుంది. మేఘావృతమైనటువంటి దానివల్ల కప్పేసినట్టుగా కనిపించింది, మనకు తోచున్నది. సూర్యుడు తత్కాలవత్ కనిపించకుండా పోయినట్టు తోచున్నది. కానీ యథార్థమునికి ఈ రకంగా ఎవరైతే ఆ మేఘావృతమైన సూర్యుని చూడలేకపోతున్నారో, భూమండలం మీద నుండి సూర్యుని కనపడకపోయినప్పటికీ భూమి చుట్టూతా ఉన్నటువంటి మేఘములు ఆవరించి ఉండడం చేత ఆ మేఘములు తొలగగానే మరలా సూర్యుడు యథాప్రకారం దర్శనమిస్తాడు, యథాప్రకారం తన ప్రకాశాన్ని అందిస్తాడు. అదే రీతిగా బుద్ధి అనే స్థానంలో అజ్ఞానావరణం తొలగిపోగానే ఎప్పుడైతే కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచం కానీ నామరూపాత్మకమైనటువంటి దాంతో కానీ దీనితో తాదాత్మ్యం చెందకుండా ఇవి లేనివి తోచున్నట్టుగా ఉన్నటువంటివి అనేటువంటి జ్ఞానంతో దీన్నంతటినీ నడిపిస్తున్నటువంటి కారణం బ్రహ్మాండానికి ఒకటి ఉంది, పిండాండానికి ఒకటి ఉంది. అవి ఆత్మ పరమాత్మలుగా ఉన్నాయి. అవి బయటికి కనిపెట్టకుండా చైతన్య స్థితిలో ఉన్నటువంటి శక్తిగా ఉన్నాయి అనేది తెలుసుకుంటే ఈ జీవునికి ఏర్పడినటువంటి అజ్ఞానావరణం. ఇదే రీతిగా బుద్ధి అనే స్థానంలో అజ్ఞానావరణ తొలగిపోగానే స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ స్వప్రకాశంగా గోచరిస్తుంది. ఇది తొలగిపోతే ఈ బుద్ధి స్థాయిలో నిర్ణయాత్మకంగా కనుక సాధకుడు తెలుసుకుంటే ఈ సర్వ కదలికలన్నీ లేకుండా పోయినాయి. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చి మళ్ళీ స్వప్నావస్థలో కానీ ఈ మూడవస్థలని గుర్తెరిగేటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి తాను సాక్షిత్వ స్థితిలో గుర్తెరిగితే అప్పుడు దర్శనమిస్తున్నటువంటిది ఏది పని దేని సాక్షాత్కారం వల్ల దేని యొక్క ప్రకాశం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేది తెలుస్తుంది, గోచరిస్తుంది, దర్శనం అవుతుంది. సాక్షాత్కార జ్ఞానము అనేది అదే అవుతుంది. కాబట్టి మానవులందరూ తప్పక ప్రయత్నించవలసినటువంటి అంశం ఏమిటంటే సాధన సాధ్యముగా అందుకోవాల్సింది కూడా ఏమిటంటే తమ అజ్ఞాన ఆవరణని తామే తొలగించుకోవడం ఎట్లా. ఈ అజ్ఞాన ఆవరణ అనేది తొలగిపోతే చాలు, ఎప్పటికీ కూడా తాము సాక్షి స్వరూపులే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటారు. అట్లే రాత్రి వచ్చింది చూడు అఖండ ఎరుక గురించి. అట్లా అఖండ ఎరుక అనేది ఒకటి ఉంటే అది కారణంగా ఉండి దానివల్ల ఇవన్నీ వచ్చినటువంటి అఖండ ఎరుక కూడా సమిష్టిగా ఉన్నటువంటి జగత్తుది. అది కూడా తొలగిపోతే పరిపూర్ణుడిగా ఉంటాడు. అది కూడా తొలగినటువంటి స్థితిలో ఆ అఖండ ఎరుక కూడా లేనిది. దానివల్ల దాని ప్రకాశించేత ఇది ప్రతిబింబంగా ఇది ప్రకాశించింది అనేది తెలుస్తుంది. కాబట్టి అజ్ఞానావరణను తామే తొలగించుకోవడం ఎట్లా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అద్దం మీద దుమ్ము, శిశువు చుట్టూతా మావి, నిప్పు చుట్టూతా బూడిద ఉన్నప్పుడు అవి అంతర్నిహితమై ఉన్నప్పటికీ కూడా అవి కనపడనట్టుగానే అట్లా అద్దం మొత్తం
ఇది ఉందనుకోండి, ధూళి దుమ్ము కప్పకపోయింది అనమాట, కనపడకుండా. నువ్వు పోయి నిలబడినా నీ ప్రతిబింబమే కనపడదు దాంట్లో, మోసుకుపోయింది కాబట్టి. అట్లే శిశువు లోపల మాయ చుట్టూ ఉన్నాడు, మాయ చుట్టూ ఉంది, లోపల ఉన్నాడు శిశువు. కాబట్టి ఏ జ్ఞానం అప్పుడు లేదు, ఏమీ లేదు. ఇంకా ఆహారం అనే దాన్ని తీసుకుంటూ తల్లి కడుపులోంచి ఉందే తప్ప, బయలు పడితే తప్ప దానికి ఉండేటువంటి అది తొలగిపోదు. అట్లా బూడిది కూడా నిప్పుకు బూడిద చుట్టూ ఉంది, లోపల నిప్పు ఉంది, బయట ఏమో కనపడదు. అదేమో జ్వలిస్తున్నప్పుడేమో ఏదైనా పదార్థం పడి జ్వలిస్తే పొగ వస్తుంది. పదార్థం ఏమీ పడకుండా జ్వలించకుండా ఉంటే నిప్పు విపరీతం ఉంది, నిప్పు అట్లే ఉంది, పైన ఏమో బూడిది కప్పింది. బూడిది తొలగిపోతే నిప్పు కనపడుతుంది. అట్లా అదే పద్ధతిగానే అవి కనబడినట్టుగానే అవి ఏ విధంగా కనబడలేదో అట్లా మేఘావృతమైనటువంటి ఆకాశమునందు సూర్యుడు తాత్కాలికంగా కనపడకపోయినప్పటికీ తన స్వప్రకాశం కలిగి ఉన్నటువంటి స్థానం చేత, స్థితి చేత మేఘములు తొలగగానే మరలా సూర్య దర్శనం అయినట్టే ఈ అజ్ఞానంగా ఆవరించుకున్నటువంటివి తొలగించుకొని గనక దీంతో తాయాత్వం చెందకుండా దీనిలను గుర్తిరిగే స్థితిలో ఉన్నటువంటి శాశ్వత స్థితిలో గనక తాను ఉంటే అప్పుడు తాను ఆత్మదర్శనం చేసుకోగలడు. ఇవన్నీ తొలగిపోతే ఈ అజ్ఞాన ఆవరణ అనేది మనలోనే ఉంది, మన ఆలోచనల్లో నుంచి ఉండేదే. మన ఆలోచనల్లో మనల్ని మనం పరిశీలన అజ్ఞానంతో ఏదైనా సరే ఎట్లా చేస్తోంది, కనపడుతున్నటికి, కంటికి కనపడుతున్నటికి అవయవాలు, ఇంద్రియాలని, శరీరంలో సర్వము, అట్లాగే సమిష్టిలో తీసుకుంటే ప్రపంచంలో పంచభూతాత్మకమైనటువంటి సర్వము, ఇవన్నీ కదలికలకు కారణమైనటువంటి ప్రకాశం ఉంది అనే దానికి ఉదాహరణలుగా ఇవన్నీ చెప్పారు. బయట దీపము, సూర్యుడు ఎట్లయితే తెలుసుకుంటాండామో మనలో మన ఆత్మను మనం తెలుసుకోవాలంటే తెలివిలో తెలివి రావాల, జ్ఞానములో జ్ఞానం రావాల. జ్ఞానంలో జ్ఞానం అంటే జ్ఞానాన్ని గురించి జ్ఞానం ఆలోచించాల, తెలివిని గురించి తెలివి ఆలోచించాల. ఆలోచించినప్పుడు పదార్థం దీన్ని తెలుసుకుంటాండాం అనేటువంటి భావన మనలో ఎప్పుడైతే ఏకీకృతమవుతుందో అప్పుడు దాంట్లో ఉండబడినటువంటి ఆ అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకొని నిన్ను నువ్వు తెలుసుకునే దానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. జ్ఞానం అంటే దీపం కాంతిలోనే దీపాన్ని తెలుసుకున్నట్టు నీలో ఉన్న జ్ఞానంతోనే ఈ అజ్ఞాన ఆవరణను తొలగించుకుంటే ఇక ఆ అసలైనటువంటి ప్రకాశం కలగజేస్తున్నటువంటి జ్ఞానానికి కారణమైనటువంటిది తెలియబడుతుంది. అట్లా అందువల్ల ఈ రీతిలో ఈ తొలగించబడినటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి అద్దం మీద శిశువు మీద చుట్టూ మావి నిప్పు చుట్టూతా బూడిది కప్పబడినంతా కూడా అజ్ఞానం చేత కప్పబడినప్పుడు తాత్కాలికంగా మేఘావృతమైనటువంటి వల్ల సూర్యుడు ఎట్లా కనపడలేదో అట్లా ఆ తర్వాత అది పోతే కొలుతుంది. కాబట్టి బుద్ధి గుహయందు ఎవరికైతే ఆ చిదాత్మ ప్రకాశాన్ని, స్వాత్మ ప్రకాశాన్ని దర్శించాలని ఉందో వారు ఆ బుద్ధి యందు ఉన్నటువంటి త్రిగుణ మాలిన్యం అనేటువంటి అజ్ఞానం అనే మేఘావృతమైనటువంటి స్థితిని తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నది. బుద్ధి గుహలో ఎవరికైతే ఆ బుద్ధి అనేటువంటి గుహలో చిదాత్మ ప్రకాశాన్ని, ఆ స్వాత్మ ప్రకాశాన్ని, బుద్ధి గుహలో ఉన్నటువంటి స్వాత్మ ప్రకాశం ఏదైతే దర్శించాలని ఉందో, అట్లా దర్శించాలని ఎవరికైతే ఉందో వారు ఆ బుద్ధి చుట్టూ ఉన్నటువంటి, ఆ బుద్ధి యందు ఉన్నటువంటి ఏదై కప్పబడినటువంటి ఈ మేఘాల సూర్యుని చెప్పినట్టుగా ఈ త్రిగుణ మాలిన్యం, 3 గుణాలతో కూడినటువంటి మాలిన్యం అనేది దాని చుట్టూ ఉంది ఆవరించి. అజ్ఞానం అనే మేఘావృతమైనటువంటి స్థితిని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే తాను పుట్టి ప్రపంచాన్ని చూస్తూ ఏ దృష్టితో అయితే చుట్టూ ఉన్నటువంటి గమనిస్తున్నాడో, చుట్టూ ఉన్నటువంటి దానితో తాను వ్యవహరిస్తున్నాడో, దానివల్ల వచ్చినటువంటి అనుభూతిని మనసుతో ఆస్వాదిస్తూ ఉన్నాడో,
అది వాసనాబలంగా కూర్చుంటుంది. నిజానికి దీనికంతటికీ కారణమైంది అనుకోకుండా దీన్నే అది అనుభవాన్ని కూడా ఇస్తోంది. మనం చూస్తున్నాం, చేస్తున్నాం, వ్యవహరిస్తున్నాము. కాబట్టి ఇది మనకొస్తున్నటువంటి ప్రతిఫలం వల్ల దాంతో తాదాత్మ్యం చెందుతున్నాం. ఆ చెందుతున్నటువంటిది ఆ 3 గుణాలతో కూడినటువంటి త్రిగుణ మాలిన్యంతోనే తోచినటువంటి దాన్ని నిజమనుకుంటున్నాం. నిజమైన దాన్ని కాకుండా. కాబట్టి త్రిగుణ మాలిన్యం అనే అజ్ఞానం అనే మేఘావృతమైనటువంటి స్థితిని గనక తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సాధకుడుగా ఉన్నవానికి. అట్టి మేఘావృతమైనటువంటి ఆకాశం మరలా మేఘములు చెదిరిపోగానే నిర్మలాకాశంలో సూర్యదర్శనం ఎలా జరుగుతుందో అలాగే స్వాత్మ ప్రకాశాన్ని, సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారు సాధకుడు. అట్లా పొందగలుగుతాడు. ఈ ఏదైతే 3 గుణాలతో కూడినటువంటి అజ్ఞాన ఆవరణం అనేది ఏదైతే మనకు కప్పివేసి తోచినటువంటి దాన్ని నిజంగా ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెంది ఉంటున్నామో అది తొలగిపోతే నిత్య ప్రకాశంగా ఉన్నటువంటి స్వాత్మ ప్రకాశాన్ని, సాక్షాత్కార జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. ఈ రీతిగా తనకి ఏ ఏ స్థానములందు ఇంద్రియములందు, విషయములందు, వ్యవహారములందు, శరీరములందు ఏ రకమైనటువంటి అభిమానం ఉన్నదో అట్టి అహంకారమును, అభిమానమును త్యాగం చేయడానికి ఏమి చేయాలో ఆ సాధన చేయాలి. అంతేగాని సాధన వలన అహంకారము, అభిమానము బలపడేటువంటి పద్ధతిని ఆశ్రయించకూడదు. ఇంకా దానివల్ల నేను చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, దానివల్ల ఇది ఫలితాన్ని ఆశించి ఏవేవో చేసేటువంటి బయట చేస్తున్నారే ఆ రకమైనటువంటివి కాదు. ఈ సాధకుడు దీంట్లో ఈ బోధలో సాధకుడు ఏం చేయాలి అంటే ఇవి తొలగిపోయేటట్టుగా ఉండాలి. తొలగిపోయేటటువంటి నేననే అహంకారము, నేను నాదనే అభిమానము, దాని చుట్టూ ఏర్పడినటువంటి బంధము, శరీరమే నేనైనటువంటి అజ్ఞానము, ఇవన్నీ తొలగిపోయే విధమైనటువంటి సాధనను చేయాలంట. అటువంటి సాధనను. అంతేగాని ఏ విధంగా ఇంద్రియాలందు, ఆ దాంతో వచ్చినటువంటి విషయాలందు, వ్యవహారములందు, శరీరమునందు అభిమానం ఉన్నచో ఇవన్నిటితో దీంతోనే కదా వ్యవహరిస్తున్నాం, దీంట్లోనే తెలియబడుతున్నాం, ఇవే పనిచేస్తున్నాయి, ఇవే విషయాలను గ్రహిస్తున్నాయి, ఇవే వ్యవహరిస్తున్నాయి. శరీరంలో ఉన్నటువంటివన్నీ దానివల్ల ఆనందం ఒకసారి కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది, సుఖం కలుగుతోంది, అన్నీ కలుగుతున్నాయి కదా అని అంటే ఇవన్నీ కలుగుతున్నప్పటికీ దాంట్లోనే తాను వ్యవహరిస్తున్నటువంటి వాడు దానితో తాదాత్మ్యం చెంది దుఃఖానికి దుఃఖించకుండాను, సుఖానికి ఆనందపడకుండాను, వీటి యొక్క దీనితో చెల్లించకుండా ఉన్నటువంటి స్థితిలో తాను అవన్నీ సహజంగా జరుగుతున్నటువంటి వాటిగా భావించి వాటిలో ఆ ఇంద్రియాలతోనూ దాంతో లభించే విషయాల యందు, వ్యవహారములందు, శరీరములందు అభిమానాన్ని ఉంచుకోకుండా అహంకారాన్ని, అభిమానాన్ని త్యాగం చేయడానికి ఏం చేయాలో ఆ సాధన చేస్తే సాధకుడు తాను ప్రత్యేగాత్మ స్థితిలో ఉండేటువంటి సాక్షి స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి నేను, పరమాత్మ సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో ఉంది. అది బింబ చైతన్యంగా ఉంటే నేను ప్రతిబింబ చైతన్యంగా నాలో ఈ ప్రకాశం కలుగుతోంది. నాలో కలగడానికి కారణమైనటువంటి ఆత్మ, సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ, రెండు ఒక్కటే. ఇది తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి శరీరం అనేటువంటి శరీరం ద్వారా పొందుతున్నటువంటి వాటిని త్యాగం చేస్తూ, శరీరంపై ఉన్నటువంటి అభిమానాన్ని త్యాగం చేస్తూ ఉన్నటువంటి స్వప్రకాశకంగా ఉన్నటువంటి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి సాధన చేయాలి. అంతేగాని అది బలపడకూడదు. అభిమానము, అహంకారం బలపడేటువంటి పద్ధతిని ఆశ్రయించకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది చాలా కాలం నుండి సాధన చేస్తూ ఉంటారు కానీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేకపోవడానికి కారణము అడ్డుగా ఉన్నటువంటిది ఏది అంటే ఈ అభిమానమే. చాలామంది చాలా కాలం నుంచి సాధన చేస్తూ ఉండి కూడా ఇవన్నీ తెలుసుకొని విచారణ చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా
వాక్యాల రీత్యా మనం చదువుకుంటున్నటువంటి దాన్ని అర్థాలు తెలుసుకుంటున్నప్పటికీ, లేదా గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు బోధిస్తుంటే వింటున్నప్పటికీ, విన్నదాన్ని మళ్ళీ తాము ఆచరణ పద్ధతిలో తమలో తాము మళ్ళీ భావించుకోకపోతే, అట్లా చాలా కాలం నుండి సాధన చేస్తూ ఉంటారు కానీ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేకపోవడానికి కారణం అడ్డుగా ఉన్నటువంటిది ఏదంటే ఈ అభిమానమే. ఈ అభిమానము, ఈ అహంకారమే, ఈ రెండు గనక తొలగించుకుంటే, ఈ రెండింటిని దీన్ని తొలగించుకునేటటువంటి త్యాగం చేసేటువంటి పోగొట్టుకునేటువంటి పద్ధతిని సాధకులందరూ ఆశ్రయించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి అభిమానమే నేననే దాన్ని చేస్తుంది, అదే మళ్ళీ అహంకరిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో నుంచి అభిమానం ప్రత్యేకంగా పెట్టుకునేటువంటిది ఉండకూడదు. దేహాభిమానం కానీ, లేదంటే దానివల్ల ఏర్పడినటువంటి అనేక బంధాల పట్ల కానీ తటస్థ స్థితిలో ఉండడము, తన ముందు తన చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ తాను దాంట్లో పాల్గొంటున్నప్పటికీ, వ్యవహారికంగా చేస్తున్నప్పటికీ ఇది నిజానికి లేనిది అనేటువంటి భావంతో, నిజానికి ఉన్నది ఏది, నిజానికి లేనిది ఏది అనే భావనతో తాను గనక తనలోకి తాను మళ్ళీ చూసుకునేటువంటిది ఆ పద్ధతిలో ఉండాలి. ఈ సాధన అంతా దానికి ఉపయోగపడాలి, ఈ బోధ అంతా కూడా దానికి ఉపయోగపడాలి. తనలో తాను దాన్ని గుర్తించగలిగేటట్లు ఉండాలి. కాబట్టి ఇది పోగొట్టుకునేటువంటి పద్ధతిని సాధకులందరూ ఆశ్రయించాలి అంటే ఈ అభిమానం, అహంకారం అనే దాన్ని వదలాలి. భూమండలం మీద నుండి చూసేటువంటి సాధకుడు మేఘము, సూర్యుడు ఉపమానంగా స్వీకరించాలి. ఆ మేఘము, సూర్యుడు అనే దాన్ని ఉపమానంగా పెట్టారు. మేఘం అడ్డు వచ్చినందువల్ల కనపడలేదు, నిజానికి ఎప్పుడూ సూర్యుడునే ఉన్నాడు. మనకు రాత్రి అయినప్పటికి కూడా ఉన్నాడు. వేరే ప్రాంత ప్రజలకు మనకు రాత్రి అయినంత మాత్రాన సూర్యుడు మునిగింది, మనం ఏమనుకుంటున్నామంటే పొద్దు మునిగింది, మనకు చీకటి వచ్చేసింది, రాత్రి వచ్చేసింది. రాత్రి రావడానికి కారణం భూమి అడ్డం తిరగడం వల్ల, అంతే తప్ప సూర్యుడేం పక్కకు పోలే, మేఘాలు వచ్చి చాటుకు. ఇవన్నీ జరుగుతున్నటువంటి దానికి కారణమైనటువంటివి ఇక్కడనే ఉన్నాయి, అక్కడ లేవు. కాబట్టి ఇవన్నీ ఉపమానంగా ఎందుకు చెప్పాయంటే, ఈ అజ్ఞాన ఆవరణ ఏదైతే ఉందో తాత్కాలికంగా వచ్చినటువంటిది, అది తొలగిపోగానే ఎప్పటికీ ప్రకాశించే సూర్యుడు ఉన్నట్టుగానే ఎప్పుడైతే ఈ సాధకునికి ఇవి తొలగిపోతాయో, అభిమానము, అహంకారము, అప్పుడు దాని యొక్క ప్రకాశం కనపడుతుంది. దాని యొక్క సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారంతో తాను నిజమైన ఏదైతే ఉందో, ఇవన్నీ భావిస్తున్నది, తెలుసుకుంటున్నది, అది నేను అనేటువంటి భావనలో తాను దర్శించగలుగుతాడు దాన్ని. అట్లా ఈ ఉపమానాన్ని స్వీకరించాలని బోధిస్తున్నాడు యమధర్మరాజు. నచికేతను ఉద్దేశించి మానవులందరికీ కూడా ఇదే వర్తిస్తుందని చెప్తున్నాడు. కాబట్టి నిర్ణయముగా చెప్పేది ఏమిటంటే, ఆత్మ స్వయం ప్రకాశం తనకు తానే వెలుగుతూ ఉన్నటువంటి దానికి చూడడానికి మరొక దీపం అవసరం లేదు. తనకు తానే వెలుగుతోంది. తనకు తాను వెలగడమే కాక తన వెలుగులో ఇతర వస్తు సముదాయాన్నంతటి, అంటే శరీరంలో ఉన్నటువంటి ఇతర ఇంద్రియాలన్నిటినీ పనిచేసేట్టు, కదిలేటట్టు, దాని ప్రకాశంలోనే కనపడుతున్నట్టుగా చేసేటట్టు ఉంది. కాబట్టి దానికి మళ్ళీ దీనిల చేత ఇంకొక పనిముట్టు అవసరం లేదు దాన్ని ప్రకాశింపజేయడానికి. అది స్వయంగా ప్రకాశం చెందినటువంటిది, మరొక దీపం దానికి అక్కర్లే. అజ్ఞానావరణం అనేటువంటి దాన్ని తొలగించుకోగలిగితే, ఏదైతే అంతసేపు చీకటి ఆవరించిందో, దీపం ముట్టిస్తానే ఏ విధంగా పోయిందో అంతవరకు ఉన్నప్పటికీ వెలుగు లేకపోవడం వల్ల నీకు అవి కనపడలే. అట్లనే ఎంతవరకు నువ్వు దీనితో తాదాత్మ్యం చెంది ఉంటావో, శరీరము తర్వాత దానికి ఆవరించినటువంటి అజ్ఞానం అనే చీకటితో ఉంటావో, అంతవరకు దాన్ని గుర్తించలేవు. ఎవరప్ప? రామకృష్ణ మ్యూట్ చేసుకున్నా రామకృష్ణ. కాబట్టి దీపాన్ని చూడడానికి మరొక దీపం అవసరం లేనట్లే, అది ప్రతిఫల కాంతి కాదు, జడ వస్తువు కాదు, చైతన్యం. కాబట్టి తనకు తానే ప్రకాశించగలిగేటువంటి శక్తి
కలిగినటువంటిది. అట్లా స్వాత్మ ప్రకాశాన్ని అభిమాన త్యాగం చేయడం ద్వారా, అహంకార త్యాగం చేయడం ద్వారా, తనలోని త్రిగుణ మాలిన్యాన్ని పోగొట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ దర్శించాలి. దర్శించాలి అంటే 3 గుణాల మాలిన్యాన్ని, అభిమానాన్ని, అహంకారాన్ని త్యాగం చేయాలి. అట్లా త్యాగం చేస్తే దాని ద్వారా అభిమానము, అహంకారం పోతే త్రిగుణ మాలిన్యం కూడా పోతుంది. తనలోని త్రిగుణ మాలిన్యాన్ని పోగొట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ దర్శించాలి. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో కాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అనేటువంటి శ్లోకాన్ని చెప్పారు ఇక్కడ. దాని తాత్పర్యం ఏమిటంటే, ఓ నచికేతుడా, ఈ సూర్యాది సమస్త తేజో విశేషములు ఆ పరబ్రహ్మమును ప్రకాశింప చేయలేవు. సూర్యునితో సహా ఇవన్నీ కూడా మళ్ళా పరబ్రహ్మాన్ని ప్రకాశింప చేయలేవు. దాని యొక్క ప్రకాశం చేత, పరబ్రహ్మ ప్రకాశం చేత మళ్ళీ ఇవన్నీ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాత్మకంగా ఉండి వాటన్నిటికీ వెలుగుస్తున్నటువంటి కూడా ఆ సూర్యప్రకాశముతో సహా సమస్త తేజో విశేషములన్నీ కూడా పరబ్రహ్మమును ప్రకాశింపజేయలేవు. ఈ చంద్రాది తేజో రూపములన్నీ ప్రకాశాత్మక పరబ్రహ్మమును అనుసరించే ప్రకాశిస్తున్నాయి. సర్వము కూడా బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్నీ కూడా దేన్ని అనుసరించి అంటే పరబ్రహ్మ ప్రకాశం అనే దాన్ని అనుసరించి దాని యొక్క ప్రకాశం యొక్క ప్రతిబింబాలుగా ఇవన్నీ కూడా తేజో రూపంగా ఈ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ప్రకాశాత్మక పరబ్రహ్మమును అనుసరించే ప్రకాశిస్తూ ఉన్నాయి. అనగా ఆ పరబ్రహ్మము యొక్క ప్రకాశం చేతనే సూర్యాది తేజో విశేషములన్నీ ప్రకాశిస్తున్నాయి. దానివల్ల మళ్ళా అద్దం మీద అద్దం ఒకదాని నుంచి ఇంకో దానికి ప్రసారమైనట్టు మళ్ళీ సూర్యప్రకాశం దాని చేత ప్రకాశింపబడుతుంటే మళ్ళీ దాని యొక్క ప్రకాశం చంద్రుని మీద పడి దాని ప్రకాశం మళ్ళా అది ప్రకాశం నిజంగా ప్రకాశం కానే కాదు, చంద్రునిది కేవలం చంద్రుని మీద పడినందువల్ల మళ్ళీ అద్దం నుంచి ఇంట్లో ఇంకో చోటుకి పడినట్టు చంద్రుని మీద పడి మళ్ళీ భూమి మీదకి పౌర్ణమి వెలుగు అనేది వస్తుంది తప్ప దానికి నిజానికి ప్రకాశమే లేదు. కాబట్టి ఈ ప్రకాశాన్ని అన్నీ కూడా సూర్యుడి దీపం చేయలేనట్లే దీంట్లో చెప్తున్నారు. ఈ తేజో విశేషములన్నీ పరబ్రహ్మను ప్రకాశించి చేయలేవు. ఈ చంద్రాది తేజో రూపములన్నీ ప్రకాశాత్మకము పరబ్రహ్మమును అనుసరించే ప్రకాశించున్నవి. అనగా పరబ్రహ్మం యొక్క ప్రకాశం చేతనే సూర్యాది తేజో విశేషములన్నీ ప్రకాశించున్నాయి. కానీ ఆత్మ ప్రకాశపేక్ష లేకుండా స్వయంగా ప్రకాశించున్నది. ఆత్మ అనేదేమో ప్రకాశించాలి అనే ఆపేక్ష కూడా దానికి ఏమీ లేదు, లేకుండానే స్వయంగా అది ప్రకాశిస్తూ ఉంది. అట్లా స్వయంగా మరి ఏదీనూ లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపం కార్యరూపమైనటువంటి సృష్టి యందు ప్రవేశించి అనేక విధములకు తేజోరూపములతో ప్రకాశించున్నది. పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నది కార్యరూపంగా ధరించడానికి కారణమై కార్యరూపమైనటువంటి సృష్టిలో కార్యరూపంగా ధరించకముందు ఏ విధంగా ఉంది? అప్పుడు నామరూపాత్మకంగా ఏమీ లేదు. తన్మాత్ర స్థితిలో ఉన్నటువంటిది వ్యక్తమైన తర్వాత కార్యరూపం దాల్చిన తర్వాత సర్వ ప్రపంచము పంచభూతాలతో సహా అన్నీ కూడా వ్యక్తమై కార్యరూపంగా ధరించి సృష్టి యందు సృష్టి యందు ప్రవేశించి అనేక విధములకు తేజ రూపములతో ప్రకాశించున్నది. కనుక ఆ పరబ్రహ్మము స్వప్రకాశ రూపము అగుట స్వయంగానే తెలియబడుతున్నదని యముడి పలికెను. అదేమో స్వయంగానే తెలియబడుతున్నటువంటిది. దాని ప్రకాశించేతనే ఇవన్నీ ప్రకాశించి మళ్ళీ ఒకదానికోటి ఈ ప్రపంచంలోని వస్తురాశి అంతా తేజో రూపంలో కనపడడానికి కారణమై ఉంది. వ్యాఖ్య మళ్ళీ ప్రపంచంలోని సకల పదార్థములను ప్రకాశింపచేయి సూర్యుడు సకల ప్రపంచంలోని అంటే పంచభూతాలతో ఉన్నటువంటి ఆకాశావరణలో ఉన్నటువంటి ఈ భూమండలం అంతా మరియు ఈయన
నక్షత్ర మండలం కాటి నుంచి ఈ గ్రహాలన్నీ దానిలకు సంబంధించి మళ్ళీ దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహాలు ఇవన్నీ అనేకమన్నిటినీ కూడాను ప్రకాశింపజేయుచున్నది ఆ సూర్యుడు. అయితే ఆ సూర్యుడు బ్రహ్మమును ప్రకాశింపజేయట్లేదు. బ్రహ్మం వల్ల సృష్టి కలిగింది. బ్రహ్మం లేకుండా అది సృష్టి అనే కారణ వస్తువుగా ఉంది కాబట్టి, లేదంటే సృష్టి లేదు. కాబట్టి సృష్టి చేయబడిన తర్వాత అందులో నుండి వచ్చినటువంటి వస్తువే అది కూడా, సూర్యుడు కూడా. కాబట్టి సూర్యుడు ప్రకాశము ఈ బ్రహ్మము చేత, దాని యొక్క ప్రకాశం చేత ఇది కూడా ప్రకాశిస్తోంది తప్ప బ్రహ్మమును సూర్యుడు ప్రకాశింప చేయలేడు. అటులే చంద్రుడు, నక్షత్రములు, విద్యుత్ వెలుగు కానీ ఏదైనా కూడా ఇదంతా కూడా బ్రహ్మమును ప్రకాశింపజేయలేవు. ప్రకాశంలో తన ప్రకాశం కన్నా వేరొక ప్రకాశము ఉన్నది కదా. అట్లా ఒక ప్రకాశంలో మళ్ళా తన ప్రకాశం కంటే వేరొక ప్రకాశం ఏది ఉంటుంది? ఉండదు కదా. సూర్యుడిని దీపం చేయలేనట్లే సూర్యుడు లేకపోతే చీకటిగా ఉంటే అప్పుడు దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగులో ఏవైనా కాంతి వచ్చి ఆ కాంతిలో వస్తురూపమైనటువంటివన్నీ జడ వస్తువులు ఎట్లా కనపడుతున్నాయో అట్లా కనపడతాయి. కానీ చీకట్లో ఉన్నప్పుడు వెలిగించిన దీపంతో సూర్యుడు ఉన్నప్పుడు దీపం వెలిగిస్తే బయట ఏం వెలుగు ఏది కనపడదు. దానివల్ల కనపడదు, సూర్యుని వల్లనే కనపడుతుంది. దీపం వెలుగుతున్నట్టుగా కూడా దగ్గర ఉంటేనే కనపడుతుంది, లేకపోతే దూరం నుంచి దీపం వెలుగుతున్నట్టుగా కూడా కనపడదు. ఎందుకంటే సూర్యకాంతి అధిక కాంతివంతమైంది కాబట్టి దీనికంటే. అట్లా సూర్యుడిని దీపం ప్రకాశింపజేస్తుంది. అదే దీపం వెలిగినా వెలక్కపోయినా సూర్యకాంతిలో పెడితే దాన్ని గుర్తిస్తాం, ఇది దీపం అని. కాబట్టి సూర్యుడిని దీపం ప్రకాశింప చేయలేనట్లే ఆ బ్రహ్మతత్వమును కూడా సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశింప చేయలేవు. ఆ బ్రహ్మం అనే బ్రహ్మతత్వాన్ని, అది నామరూపాత్మకమైనది కాకపోయినప్పటికీ చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఒక శక్తి, దాన్ని ఈ సూర్యచంద్రాదుల వల్ల, ఈ వెలుగుల వల్ల ప్రకాశింపజేసేది ఉండదు. భౌతిక ప్రపంచంలోని పదార్థాలని ప్రకాశింపు చేయగల సూర్యచంద్ర నక్షత్రాదులు భౌతిక ప్రపంచంగా ఉన్నటువంటి, భౌతిక ప్రపంచం అంటే వస్తువులతో లేదా పదార్థములతో కూడినటువంటిది. ఇదంతా భూమి, నీరు, అగ్ని, పంచభూతాత్మకమైనటువంటి వాటన్నింటినీ ప్రకాశింపచేయగల సూర్యచంద్ర నక్షత్రాదులు భౌతిక ప్రపంచాన్ని, ఆ భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి భౌతిక ప్రపంచాన్ని మీరి ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని ప్రకాశింప చేయలేవు. భౌతికంగా కనబడే వాటన్నిటినీ, వస్తువులన్నింటినీ, కొండల్ని, గిన్నెల్ని, సముద్రాన్ని, సర్వమును దాని యొక్క ప్రకాశంలో మనం గుర్తించగలం. కానీ దానిని మీరి ఉన్నటువంటి పదార్థాలని, భౌతికమైనటువంటి లక్షణాలని మీరి ఉన్నటువంటి బ్రహ్మతత్వం అనేది పదార్థాన్ని, వస్తుతత్వాన్ని, భౌతిక తత్వాన్ని మీరినటువంటిది. అది భౌతికమైనటువంటి లక్షణాలు దానికి ఉండదు. భౌతిక లక్షణాలకు ముఖ్యమైన కారణం ఏంటంటే కంటికి కనపడుతూ ఉండాలి, దానికంతా ఒక వస్తురాశి ఉండాలి. దాంట్లో దానికి బరువు, కనపడము, చూడటము, తాకడము, స్పర్శగలగడము, ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూపించగలుగుతుంది. కానీ సూర్యప్రకాశం, సూర్యుని కానీ, సూర్యుని వల్ల ఏర్పడినటువంటి చంద్రప్రకాశం కానీ, నక్షత్రాదులు స్వయం ప్రకాశకులుగా ఉన్నాయి. అవి కూడా వాటి వల్ల వచ్చే వెలుగు కానీ ఏది కూడా భౌతిక ప్రపంచం అయితే చూపించగలవు. కానీ భౌతిక ప్రపంచాన్ని మీరి ఉన్నటువంటి బ్రహ్మతత్వమును ప్రకాశింప చేయలేవు. ఏ సూర్యచంద్రాదులు ప్రకాశించున్నట్ల మనకు, ఏ సూర్యచంద్రాదులు ప్రకాశించుతున్నట్ల మనకు కనిపిస్తున్నావో ఆ సూర్యచంద్రాదులు ఆ బ్రహ్మమును అనుసరించియే ప్రకాశించున్నవి. సూర్యచంద్రాదులన్నీ ప్రకాశిస్తున్నట్టుగా దాని వెలుగులో మళ్ళీ మనం వస్తు ప్రపంచాన్ని అంతటినీ చూస్తున్నట్టుగా ఏవైతే కనపడుతున్నాయో మనకు, ఆ సూర్యచంద్రాదులు కూడా బ్రహ్మమును అనుసరించియే ప్రకాశించున్నవి. నేత్రము రూపమును గ్రహించుటకు
సూర్యుని ప్రకాశం అవసరమగినట్లా మన నేత్రం ఉంది, మనలో ఉంది కన్ను. ఆ కన్ను ఏదైనా వస్తువుని చూడాలంటే దానికి వెలుగు ఉంటేనే తప్ప ఆ వస్తువు కనపడదు. ఈ కన్నుతో కూడా దాన్ని చూడలేదు. దీన్ని చూడడానికి అవసరమైనటువంటి సూర్యప్రకాశం అవసరం ఎట్లయిందో కంటితో చూడడానికి సూర్యాది తేజస్ సమూహాన్ని బ్రహ్మప్రకాశము అవసరమవుతున్నది దాన్ని గుర్తించడానికి. సూర్యునితో సహా ఈ సకల ప్రపంచము కనబడటానికి, ఆ వ్యక్తమైన తర్వాత మనం దాంతో ఏ విధంగా తాదాత్మ్యం చెందుతున్నామో ఇవన్నీ ఉన్నట్టుగా కనపడుతున్నట్టుగా సూర్యునితో సహా సకల భూతరాశి అంతా దానికి కారణమైనటువంటి ప్రకాశంగా ఉన్నటువంటి బ్రహ్మ ప్రకాశం అనేది అది దాన్ని తెలుసుకుని దాని ద్వారానే దీన్ని తెలుసుకోగలుగుతాం. అది లేకపోతే తెలుసుకునేదే ఉండదు, తెలుసుకునే తెలివే లేదు. ఈ సూర్యాది తేజస్ సమూహాన్ని ప్రపంచాన్ని గుర్తించే స్థితి కూడా లేదు. కాబట్టి అంతర్జ్యోతి సహాయమున నేత్రం ద్వారా సూర్యకాంతిని తెలుసుకుంటున్నాం. అంతర్జ్యోతి అనేటువంటి తెలుసుకోబడేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు కన్ను తెలుసుకొనే ఉంది, పొద్దుపుట్టి బయలైంది, బయలంతా బయలుపరుచుకుంది అది వెలుగు. ఆ వెలుగు బయట పరుచుకున్నప్పటికీ, వెలుతురులోనే ఉన్నప్పటికీ, పగలుగానే ఉన్నప్పటికీ ఆ స్థితిలో గనక గుర్తెరిగేటువంటి నీ ఆత్మ నీ మనసు పని చేయలేదనుకో, అప్పుడు దాన్ని తెలుసుకోవడానికి వెలుగు ఉన్నప్పటికీ, సూర్యుడు ఉన్నప్పటికీ, పగలే అయినప్పటికీ ఏదైతే నీలో ఉన్నటువంటి ఆ మనస్సు కనుక గుర్తించలేకపోయినటువంటి స్థితిలో ఉందనుకో, కళ్ళు తెరుచుకొనే ఉన్నప్పటికీ, కంటి ముందరే ఉన్నప్పటికీ గుర్తించేది లేదు. ఏది గుర్తించేది ఉందో అది గుర్తించేది లేకపోతే అంతర్జ్యోతి అనే సహాయం చేతనే నేత్రం ద్వారా సూర్యకాంతిని తెలుసుకుంటున్నాము అని. కోమాలో ఉన్నాడనుకో, కళ్ళు తెరుచుకొని అందరూ చుట్టూ నిలబడినా కూడా డాక్టర్ నిలబడినా కళ్ళు తెరుచుకొనే ఉన్నా, కళ్ళు పాడైపోయిండేది ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాయి. కళ్ళు తెరుచుకొనే ఉన్నాయి, కళ్ళు అవయవాలతో సహా అన్నీ పనిచేస్తున్నాయి. అన్నిటికి ఏ దానివల్ల అయితే అవన్నీ తెలుసుకోగలుగుతున్నాయో అది పనిచేయట్లేదు అనుకో, ఇక వెలుగు ఉన్నప్పటికీ కూడా గుర్తించలేదు. కాబట్టి ఆ అంతర్జ్యోతి సహాయం చేతనే నేత్రం ద్వారా సూర్యకాంతిని తెలుసుకోగలుగుతున్నాం. ఈ విషయాలన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాం, ఈ విషయాలన్నింటినీ విచారణ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా లోపల దేనిలో అయితే నిక్షిప్తమై ఉన్నాయో మళ్ళీ గుర్తుకొస్తున్నాయో అది ఉన్నంత కాలమే ఇవన్నిటినీ ఏ విధంగా తెలుసుకోగలుగుతున్నామో అట్లా సూర్యకాంతి ఇంద్రియములకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మను ప్రకాశింప చేయట్లేదు. ఆత్మను ఆత్మ ప్రకాశించేతనే తెలుసుకోగలము. అంతేగాని సూర్యకాంతి ఉంది కాబట్టి వెంటనే కళ్ళు చూసిన దాని దృశ్యంగా లోపలికి మలుచుకోబడుతుందా? నీ మనస్థితి దాన్ని గుర్తించి స్వీకరించే స్థితిలో లేకుండా ఉన్నది అనేటప్పుడు పగులు నిద్రమైన పగులు ప్రకాశం అంతా ఉంది, బయటంతా వెలుతురు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా జాగ్రత్త అవస్థలో లేవు. నువ్వు జాగ్రత్త అవస్థలో లేనటువంటి స్థితిలో కప్పబడి తాత్కాలికంగా ఉపసంహరించబడినటువంటి స్థితిలో ఉంది, గాఢ నిద్రా స్థితిలో. మెలకు వచ్చే వరకు ఏం ప్రకాశం కనపడింది, మెలకు వచ్చే వరకు ఏమీ తెలియబడినటువంటి స్థితిలోనే ఉంది. చుట్టూ జరుగుతున్న వ్యవహారాలను కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. అంతర్జ్యోతిగా ఉన్నటువంటి అది గనక పని చేస్తేనే సర్వమును సూర్యుని వెలుగైనా ఇంకోటైనా చలించేటువంటి సకల జగత్తునైనా నీలో జరిగేటువంటి వాటినైనా సర్వమును గుర్తించగలిగేటువంటి స్థితిలో ఉంటాం. ఇది పని చేస్తేనే. ఇది పని చేయకుండా ఉంటే సూర్యకాంతి ఉన్నంత మాత్రాన తెలవబడదు. రామకృష్ణ అయిపోవడం రావడం వస్తున్నాడు, ఏం సిగ్నల్ పనిచేయలేదేమో. ఆ విధంగా సూర్యకాంతి ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి సూర్యకాంతిలో ఇంద్రియాలకు అనుకోవచ్చు. కాలు చెయ్యి ఇంద్రియాల మీద ఏ వెలుగు ప్రసరించిందో దానిలన్నింటినీ కంటితో చూస్తేనే కనపడుతుంది. ఆ కన్నుతో సహా ఈ ఇంద్రియాలతో సహా అన్నిటినీ ప్రకాశింపజేయగలిగినటువంటిది ఆత్మప్రకాశం ఉంది. అది లేకుండా ఈ సూర్యకాంతి ఉండి ఇవన్నీ ఉన్నంత మాత్రం చేత
స్వయం ప్రకాశకంగా దీన్ని ప్రకాశింప చేయజాలవు అవి. కాబట్టి ఏం చెప్తున్నా కనుక ఆత్మయే సూర్యచంద్రాదులకు కూడా ప్రకాశం ఉన్నది. ఆత్మయే ఆత్మయే దాంట్లోనే అనిలం పుట్టే దాంట్లోనే ఇవన్నీ పుట్టాయి అనేది మనం దీంట్లో చదువుకున్నాం. భద్రాద్రామ శతకంలో ప్రారంభంలోనే ఉన్నటువంటి సృష్టి వివరణ అంతా దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఉంది. కాబట్టి ఈ సూర్యకాంతి కూడా ఇంద్రియములకు అతీతంగా ఉండేదాన్ని ప్రకాశింప చేయలేదు. కాబట్టి ఆ ఇంద్రియములకు అతీతంగా, కంటికి అతీతంగా కనబడేటువంటి వెలుగుకు, వీటన్నిటికీ అతీతంగా చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆత్మయే సూర్యచంద్రాదులకు కూడా ప్రకాశాన్ని ఇస్తుంది. కానీ దాన్ని గుర్తించే స్థితిలో ఇది ఉంది కాబట్టి ఇది ఇస్తుంది. కానీ అది ఉన్నంత మాత్రాన, దాంతో వెలుగుతో ఉన్నంత మాత్రాన ఇది దీనికేం ప్రకాశం రాదు. దాన్ని అనుసరించి అన్నీ ప్రకాశిస్తున్నవి. ఆత్మ ప్రకాశాన్ని అనుసరించే సర్వం ప్రకాశిస్తున్నాయి. కాబట్టి విశేష వ్యాఖ్య ఏమిటంటే, కాబట్టి ఏ ఆత్మ ప్రకాశమైతే, ఏ బ్రహ్మ ప్రకాశమైతే సర్వాధారముగా ఉన్నదో, జీవునికి ఆత్మ ప్రకాశం ఆధారంగా ఉంటే, అట్లాగే జీవునితో సహా ఈ బ్రహ్మాండంగా ఉన్నటువంటి దానికి బ్రహ్మ ప్రకాశం సర్వాధారంగా ఉన్నదో, అట్లా సర్వ సృష్టికి ఆధారంగా ఉన్నదో, ఆ బ్రహ్మ ప్రకాశం అనేది సర్వ సృష్టికి కారణమై ఉంది. అది సంకల్పించకుండా దాంట్లో అది కలగకుండా ఉండింటే సృష్టి జరిగిండేది కాదు. మళ్ళీ ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడి దాంట్లో మళ్ళీ ప్రాణులు, దాంట్లో మళ్ళీ వాటిని నడిపించేటువంటి ఇవన్నీ ఏర్పడినటివి కాదు. ఈ సర్వసృష్టికి ఆధారంగా ఉన్నదో, ఏదైతే సర్వసాక్షిగా ఉన్నదో, అటువంటి బ్రహ్మ ప్రకాశము చేతనే ప్రతిఫలించగా ఈ సృష్టి యందు దాని యొక్క వెలుగు ప్రతిఫలించినందువల్ల ఈ సృష్టి యందు ప్రకాశించేటువంటి సమస్త వస్తువులు కూడా ప్రకాశిస్తున్నాయి. సర్వసాక్షిగా ఉన్నటువంటి ఏ బ్రహ్మ ప్రకాశం చేత అయితే ఆ బ్రహ్మ ప్రకాశం ప్రతిఫలించగా సృష్టిలో ఉండేటువంటివన్నీ కూడా సూర్యచంద్రాలతో సహా సమస్త వస్తువులు కూడా, సమస్త భౌతిక ప్రపంచం కూడా కనబడుతూ ఉన్నది. ఈ కనబడడానికి కారణమైనవి ప్రకాశిస్తున్నవి కూడా ఆ సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మ ప్రకాశం చేతనే. సాధారణంగా ప్రకాశం అనగానే మనం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి స్వయం ప్రకాశకంగా భావిస్తూ ఉంటాం. కానీ మామూలుగా అవి స్వయం ప్రకాశములైనవి, అవి ఏవి వెలిగించలే ఎవరు. అవి స్వయం ప్రకాశకాలుగా మనకు కనపడుతున్నాయి. సూర్యుడు దాన్ని వెలిగిస్తాడు, దాని వెలుగు మళ్ళీ చంద్రుని మీద పడి మనకు వెన్నెల కనపడుతోందని మనం సహజంగా భావిస్తున్నాం. కానీ సాధారణంగా ప్రకాశం అనగానే నిజానికి స్వయంగా ప్రకాశకంగా చెప్పబడుతున్నటువంటి సూర్య, చంద్ర, నక్షత్రాదులు కూడా దానికి అతీతంగా దానికి వెలుగునిస్తున్నటువంటి ప్రకాశం కలగజేసి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మ ప్రకాశం వల్లనే ప్రకాశిస్తున్నాయి. అవి కూడా సృష్టికి కారణమైన బ్రహ్మ ప్రకాశం వల్లనే ఆ సూర్య, చంద్ర, నక్షత్రాదులు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎలాగంటే వీటన్నిటినీ మనం కంటి ద్వారా గుర్తిస్తున్నాం ప్రకాశిస్తున్నట్టుగా. ఎట్లా గుర్తిస్తున్నామంటే కంటి ద్వారా గుర్తిస్తున్నాం ఇవన్నీ ప్రకాశిస్తున్నాయని. కన్ను స్వయంగా జడ వస్తువు, కన్ను కూడా జడ వస్తువు. ఇంద్రియాలు కూడా స్వయంగా జడ వస్తువులే. ఇంద్రియాలలో అది ఒక భాగం కన్ను కూడా. మరి ఈ కన్ను ఆ ప్రకాశాన్ని ఎట్లా గుర్తించగలిగింది అంటే, ఈ కన్ను ఆ ప్రకాశాన్ని ఎట్లా గుర్తించగలిగింది అంటే, ఆ ప్రకాశం ప్రతిఫలించింది కన్ను అనేటువంటి గోళకంలో. ఆ ప్రకాశం ప్రతిఫలించింది, అందువలన గుర్తించగలుగుతోంది. ఇంద్రియములో మనస్సు అనేటువంటి ఇంద్రియములో, లేదా బుద్ధి అనేటువంటి ఇంద్రియములో, ఈ ఇంద్రియములైనటువంటి దర్పణములైనటువంటి, ఇవన్నీ దర్పణములు అంటే ఇవి ప్రకాశించడానికి మళ్ళీ ఇంకో వెలుగు పడితే కనుక ఇవి మళ్ళీ ప్రకాశించి దీని వెలుగును ప్రసరింపజేస్తాయి. అట్లా దర్పణములైనటువంటి, జడములైనటువంటి, చేతనములు కానటువంటి ఈ జడములైనటువంటివి స్వయంగా ఇవి ప్రకాశించలేవు. స్వయంగా వీటికి చైతన్యం లేదు. చేతనములు కానటువంటివి ఇవి, అచేతనములైనటువంటివి ఇవి. దీంట్లోకి ఒక ప్రకాశం కలగజేస్తే, ఓ చైతన్యం ప్రవేశిస్తే, ఓ శక్తి ప్రవేశిస్తే ఇవి పనిచేస్తాయి. అంతవరకు జడంగానే ఉంటాయి. కదిలే ఫ్యాను, ఇంట్లో ఉండే లైటు, సర్వము ఏవైతే ఉన్నాయో అవి నువ్వు స్విచ్ చేస్తే తప్ప కరెంట్ ఉన్నప్పటికీ కూడా అవి ఏం పనిచేయవు. అట్లా
అట్లా వీటి యందు ప్రతిఫలించినటువంటి జడములైనటువంటి చేతనములు కానటువంటి అచేతనములైనటువంటి వీటి యందు ప్రతిఫలించిన కాంతి వలన ప్రతిబింబ ప్రకాశంగా జ్ఞాతగా దాన్ని గుర్తుపడుతున్నాం. మనం జ్ఞాతగా ఉన్నటువంటి జ్ఞాత ఆత్మ ప్రకాశం చేత కనబడుతున్నటువంటి వాటన్నిటినీ గుర్తించగలుగుతున్నావు. అది లేకుండా అయితే ఇది గుర్తించేది అనేది లేదు. ఇవన్నీ స్వయం ప్రకాశకాలు కాదు. అయితే అవి స్వయం ప్రకాశకంగా తోస్తున్నప్పటికీ అవన్నీ కనబడుతున్నాయి, పనిచేస్తున్నాయి, చేస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి, కంటితో చూస్తున్నాయి. కంటితో చూస్తున్న దాన్ని మళ్ళా మనసు ఆ దృశ్యాన్ని గుర్తుపెట్టుకుంటుంది. శరీర అవయవాలు తిన్నటువంటి పదార్థం యొక్క రుచిని కానీ లేదా సుఖదుఖ అనుభూతులను కానీ మళ్ళీ తీసుకుంటున్నటువంటి స్వీకరిస్తున్నటువంటి మనసులో ఉంటున్నాయి కదా. అవన్నీ దాంట్లో ఉంటున్నాయని తోస్తున్నప్పటికీ, నిజానికి ఆ విధంగా తోస్తున్నప్పటికీ యథార్థంగా అక్కడికి వెళ్ళి చూస్తే అవి కూడా జడ వస్తువులే, అన్నీ కూడా జడ వస్తువులే. వీటన్నిటికీ ప్రకాశం కలగజేసేది ఒకటి ఉంది. అది లేకపోతే ఇవన్నీ కూడా చూస్తున్నట్టుగా భావిస్తున్నట్టుగా మనసులో కేంద్రీకరిస్తున్నట్టుగా ఇవన్నీ పోయి ఉన్నట్టుగా అన్నీ కనపడుతున్నప్పటికీ వీటన్నిటికీ ప్రకాశంగా ఉన్నటువంటిది ఒకటి ఉంది. అది లేకుండా ఇవన్నీ కన్ను కానీ ఇతరత్ర ఇంద్రియాలు కానీ అన్నీ కూడా జడ వస్తువులే, ప్రకాశం స్వయంగా లేనటువంటివి. ఆ ప్రకాశం ఉంటేనే ఇవన్నిటికీ ప్రకాశం కలుగుతుంది అనేటువంటి ఇక్కడికి ముగిద్దాముగా. సమయం సరిపోయింది. రేపు మొదలు పెడదాం. చెప్పన్నా. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాల కాలము నొక్క లీల నిలచియుండి చాలా కలయరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియును గాకున్న బయలం దెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణం ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురుదేవా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై.